హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటింట్లో చూపించే రెసిపీ ఏంటంటే తిరుపతి దేవస్థానంలో భోజనంలో వడ్డించిన కందిపప్పు కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామండి. తిరుపతిలో అక్కడ భోజనంలో ఈ కొబ్బరి కంది పచ్చడిని వడ్డించారండి. చాలా బాగుందండి ఈ పచ్చడి. ఇవాళ మీకు ఈ కంది కొబ్బరి పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాంటి పెట్టేసుకుని 1 స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకుని 1 నిమిషం పాటు వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక అరకప్పు వరకు కందిపప్పు వేసుకోవాలండి. ఈ కందిపప్పుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని మంచి వాసన వచ్చేంత వరకు కందిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే కందిపప్పు మాడిపోతుంది, అలాగే పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది. అందుకని సిమ్లో పెట్టేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ కందిపప్పు అనేది మంచి రంగులోకి వచ్చాయి కదా, అలాగే మంచి వాసన కూడా ఉందండి. అంటే కందిపప్పు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కందిపప్పుని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుని కందిపప్పుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇప్పుడు అదే బండిలోకి ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని అలాగే ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. మీరు కారానికి తగ్గట్టుగా మీరు కారం తినే దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా మిగిలిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా చల్లారిపోవాలండి. ఇప్పుడు అదే నూనెలోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలండి. వీటిని ఆవాలు చిట్టపటానేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ పచ్చడిలోకి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ చేసేసుకుని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఎండుమిర్చి అలాగే కందిపప్పు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. ఈ కందిపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలండి. అలాగే దీంట్లోకి ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మొదటగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ పచ్చడిని. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ పచ్చడి మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. అలాగే ఎక్కువ నీళ్లు పోయొద్దండి. ఒక టీ గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ పచ్చడి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపులోకి ఈ పచ్చడి వేసేసుకుందామండి. ఈ పచ్చడి వేసేసుకుని తాలింపు మొత్తం ఈ పచ్చడికి పట్టేలాగా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోజనశాలలో వడ్డించిన కందిపప్పు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే మెతుకు కూడా మిగిల్చకుండా అన్నం మొత్తం తినేస్తారండి. అంత బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిలో తాలింపు కలిపేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ కందిపప్పు కొబ్బరి పచ్చడిలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. అలాగైనా సరే పచ్చడి చాలా బాగుంటుంది. నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేయకుండానే పచ్చడి చేశానండి. ఈ పచ్చడి చాలా కమ్మటి వాసన వస్తుందండి, ఇంగువ వాసన వస్తుందండి. అంతేకాకుండా ఈ కందిపప్పు కొబ్బరి పచ్చడిని ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడిని చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే కందిపప్పు కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ కందిపప్పు కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.